వెళ్ళేటప్పుడు గుర్రాల మీద వస్తున్నాడంటే అంటే జనరల్గా ఏంటిది గుర్రం ఏంటంటే లైక్ సింబల్ ఫర్ వార్, యుద్ధానికి అది సూచన లాగా. కానీ గాడిద అన్నది ఏంటంటే సింపుల్ అంటే శాంతికి సూచన అన్నట్టు. ఇక్కడ ప్రభు మనకు అదే చెప్తున్నాడు, నేను జూలియస్ సీజర్ లాగో లేదా అలెగ్జాండర్ ది గ్రేట్ లాగో రకరకాల రాజులాగా ఆక్రమించడానికి ఈ పరంగా నేను రాలేదు, శాంతి సమాధానంతో నేను ఈ యొక్క ఎంటర్ అవుతున్నా అని చెప్పి. ఒకడు ప్రాణాలు తీయడానికి వస్తాడు మాత్రం, ఇంకో రాజు మాత్రం ప్రాణాలు పెట్టడానికి వచ్చాడు. అదే ప్రభు రివీల్ చేస్తున్న రెండోది, ఇట్స్ అబౌట్ ద క్యారెక్టర్ రెవల్యూషన్. అదే ఏంటంటే బిడ్డ నువ్వు క్రైస్తవుడివి క్రైస్తవురాలివి ఎంత బాగానే ఉంది, కానీ నువ్వు ఎలా లైక్ వాట్ కైండ్ ఆఫ్ అదేంటి నీకు ఎలా ఉంటుంది లైక్ అంటే నన్ను వెంబడిస్తున్నావా నువ్వు అన్నట్టు. ఎందుకంటే అక్కడ క్రీస్తు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటంటే తగ్గింపు ధర్మం. జనరల్గా మనకి ఏంటంటే ఈ యొక్క ఓల్డ్ కూడా ఏంటంటే నువ్వు ముందుకెళ్ళేటప్పుడు కానీ నువ్వు ఎలా ఉన్నా సరే ఎదుటోడు అంటే పక్కనోడు ఎలా ఉంటే నాశనం అయిపోయాడు, నువ్వు మాత్రం ముందుకెళ్ళిపో. ఇదే ప్రపంచం మనకు నేర్పించేది. ఈవెన్ మనకి బైబిల్లో కూడా ఒక చోట చూస్తే శిష్యులు ఫైట్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఒక చోట ఏమనంటే యేసు ప్రభుకి ఎవరు ప్రథమైన శిష్యుడు లేదంటే ముఖ్యమైన శిష్యుడు ఇష్టమైన శిష్యుడు అని చెప్పి ఒకరికొకరు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. అందుకే యోహాన్ ఒక్కలని కూడా ది బిలవ్డ్ డిసైపుల్ అని చెప్పి ఆయనకైనా చెప్పుకుంటున్నాడు అని చెప్పి. అలాంటి కాదులే కానీ జనరల్గా చెప్తున్నా. అంటే ఇక్కడ అలా చేస్తుంటున్నప్పుడు యేసు ప్రభు వచ్చి అంటే మీలో ఎవడైతే ఆడు తగ్గించుకొని ఉంటాడో ఆడే ప్రథమైన శిష్యుడు అని చెప్పి. ద ఫస్ట్ విల్ బి ద లాస్ట్ అండ్ ద లాస్ట్ విల్ బి ద ఫస్ట్ అని చెప్పి. కాబట్టి రెండోది ఏంటంటే ప్రభు మనకు చెప్తుంది, ఇందాక మనం మాట్లాడుకున్న ప్రకారంగానే నీ కుటుంబంలో ఉండే సమస్యలు కాదు నేను తీర్చడానికి వచ్చింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇట్స్ అబౌట్ నిన్ను నేను సాల్వ్ చేయడానికి, అంటే నిన్ను నేను కరెక్ట్ చేయడానికి. నీ ఎన్న ట్రాన్స్ఫర్మేషన్ లేకపోతే ఇది ఎంత జరిగినా వేస్తే. నువ్వేంటంటే బయట ప్రాక్టికల్గా ఉండే స్ట్రగుల్స్ కోసం చూస్తున్నావు, బట్ నీ ఎన్న స్ట్రగుల్ అది నీకు తెలియట్లేదు. అసలైన సమస్య దాన్ని బాగు చేయాలి ఫస్ట్. అదే మనకి ప్రభు చూపిస్తుంది. అది దేని ద్వారా అంటే నీ క్యారెక్టర్ ద్వారా. చూడు ఎలా ఉన్నాను, నా క్యారెక్టర్ చూడు ఎలా ఉన్నాను, ప్రభు మనకు నేర్పిస్తుంది. అదే హంబుల్గా తనను తాను తగ్గించుకొని ఉంటున్నాడే, మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నాం. అది చాలా మంది దగ్గర వచ్చే ప్రాబ్లం ఏంటో తెలుసా, యేసు ప్రభు అంటే ఇంకా ఫిక్స్ అయిపోయారు అంతే. ఏంటంటే ఆయన దేవుడు, నిజమే దేవుడిని కాదంటల్లా. మనకి వాక్యం ఏం చెప్తుందంటే ఈజ్ ఏ కంప్లీట్ గాడ్ అండ్ కంప్లీట్ మ్యాన్.